6 నెలలుగా నేను చాలాసార్లు చెప్తా ఉన్నాం, మనం అందరం కూడా 7 గంటలకు ఆఫీస్ వదిలేసి 8 గంటలకు భోంచేసి 9కో 10కో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. సెక్రటరేట్లోనే భోంచేస్తాడు ఆయన. ఎంతమందికి తెలుసా నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ని సెక్రటరేట్లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి. ఎవరి కోసం, ఏమొస్తుంది ఆయనకి, దేనికోసం ఆయన తపన పడుతున్నాడు, ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు? మన కోసం, మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలు ఒకటే ఉన్నాయి. ఈ జీవితం అనేటువంటిది ఈ ప్రజలకు అంకితం, దీని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి అనేటువంటిది ఆయన ఆలోచన. మనం ఆలోచిస్తే మన గురించో, మన మిత్రుల గురించో, మన కుటుంబం గురించో, మన పిల్లల గురించో ఆలోచిస్తాం. కానీ మన కుటుంబాలన్నింటి గురించి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు జాతి గర్వించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు విజన్ డాక్యుమెంట్ని ఆయన వెళ్తున్నటువంటి తీరును చూస్తే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో నేను చెప్పలేను. జాతీయ స్థాయిలో మేధావుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఒక 4 గంటలు సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత ఏ భోజన విరామం ఇస్తే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటే గర్వంగా ఫీల్ అవుతాం, ఇట్లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నామా అని. వాళ్ళు కూడా ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటివి తెలుసుకుని గొప్ప కన్సల్టెంట్లని, గొప్ప మేధావులుగా ఉన్నటువంటి వాళ్లే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజెంటేషన్లో లోపాలను ఎత్తి చూపిస్తూ మరింత మెరుగ్గా ఎట్లా చేయొచ్చు, ప్రజలకు మరింత ఎట్లా ఉపయోగపడాలి ఉండాలి, ఎంత ప్రాక్టికల్గా ఎలా పోవాలి, భవిష్యత్ ఎట్లా ఉంటుంది అనే విజన్ని చేసి చెప్తా ఉంటే వాళ్ళు మాట్లాడతారు, ఇది ఇట్స్ ఏ ఆపర్చునిటీ టు వర్క్ విత్ లీడర్ లైక్ చంద్రబాబు అనేటువంటిది మాట్లాడు. ఇదేదో నేను ఆయన గొప్ప కోసం చెప్పడం లేదు, సమాజానికి తెలియాలి. ఆయన పడుతున్నటువంటి కష్టం ఇవాళ సమాజానికి తెలియాలి. ఆయన ఏం పబ్లిసిటీ కోరుకోవట్లేదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా వ్యక్తిగతంగా సాధించాలనుకునేటువంటిది ఇంకేమీ ఉందని నేను అనుకోను. ఒకే ఒక లక్ష్యం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్ 1గా నిలబెట్టాలి అనేటువంటి దిశగానే ఆయన ప్రయత్నాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. దానికి తోడుగా నేను కోరుతున్నా, ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రైతన్నలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మనం అందరం కూడా నాయకుడు చెప్పేటువంటి మాటల్లో తూచా తప్పకుండా పాటిద్దాం, అడుగులో అడుగేసి కలుద్దాం, చెప్పినవన్నీ చేద్దాం, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా మనం ముందుకు పోతామనేటువంటి చెప్తా ఉన్నాం.